మీకు ఆన్ స్క్రీన్ ఒక బాలయ్య, మీ పక్కన ఇంకో బాలయ్య ఉన్నారు వంశీ గారు రూపంలో. సో ఎలా ఉంది జర్నీ? ఎందుకంటే వంశీ గారు ఎప్పటి నుంచో ఒక మ్యాసివ్ ఫిల్మ్ చేద్దాం బాలకృష్ణ గారితో అని ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. భీమ్లా నాయక్ మిస్ అయింది, డాకు మహారాజ్ కుదిరింది. సో వంశీ గారితో కూడా మీ బ్యానర్తో కూడా ఫస్ట్ టైం మీరు వర్క్ చేయటం ఎలా అనిపించింది? వంశీ గారు కూడా అవుట్ స్పోకన్. సేమ్ బాలబాబు గారు లాగే అవతార్ మీద అనేసి ట్వీట్స్ ఇప్పటికీ. అవునవును, ఏదైనా సరే నచ్చితే అలానే ఉంటుంది, నచ్చకపోయినా అలానే ఉంటుంది. టూ హానెస్ట్గా ఉంటారు. తర్వాత చాలా చాలా ఐ మీన్ విపరీతమైన ఫ్రీడమ్ ఉంటుంది ఒక డైరెక్టర్కి. ఎందుకు ఆ బ్యానర్లో డైరెక్టర్లు రిపీట్ అవుతారనడానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మన కథ చెప్పినప్పుడు ఏదైతే ఆయనకి కనపడుతుందో ఒక్కసారి కనెక్ట్ అయ్యాడా చివరి వాటికి మన చేయి వదలడు. చివరి మినిట్ వరకు ఏదో చేద్దాం గురు, ఏదో చేద్దాం గురు, ఏదో చేద్దాం గురు, ఇంకేదైనా చేద్దాం గురు అనే ఒక సపోర్ట్ ఉంటే తప్ప బడ్జెట్ సైడ్ ఎప్పుడు తగ్గించే ఆలోచన ఎక్కడ ఉండదు అతనికి. మీరు కూడా ఒక ఫ్రెండ్స్లా ఉంటున్నారు. మేము ప్రెస్ మీట్స్లో చూస్తున్నా ఒక డైరెక్టర్ ప్రొడ్యూసర్ రిలేషన్ దాటి ఒక ఫ్రెండ్స్ రిలేషన్లోకి వచ్చేసినట్టు అనిపిస్తుంది వంశీ గారిని మిమ్మల్ని చూస్తున్నా కూడా.